శరీరం పెరిగింది కానీ ఏంటి మైండ్ అనేది మోకాళ్ళల్లో ఉందనుకుంటా. మనకి ఇంద్రమ్మ క్యాంటీన్ ఉంది కదా, ఏ రోజైనా అన్నం తిన్నారా అక్కడ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్? యూ హ్యావ్ వైఫ్ అండ్ సన్. నీ కొడుకుకి పెడతావా అన్నం, అట్లాంటి అన్నము? మరి పేద ప్రజల కోసం గతంలో మీరు చేసింది ఏం లేదు. ఆ క్యాంటీన్లో అన్నం ఎంత ఘోరంగా ఉంది. నేను తిని చూసాను. అన్నం ఉడకనట్టుగా, ఉడకని కూడా ఉడకలేదు. ఆ కర్రీ ఎట్లుంది, పప్పు ఎలా ఉంది, ఆ దోసకాయ కర్రీ, ఆ 2 కర్రీస్ ఎంత ఘోరంగా. పేదోళ్ళ అంటే అంత లెక్కలేదు మీకు. మరి పేదోళ్ళ గురించి ఏమేమో మాట్లాడుతుంటారు కదా మీరు, కవితమ్మ, మీరు, మీకు కూడా బిడ్డలు ఉన్నారు కదా. ఈరోజు మీరు చేసే మహాపుణ్యము గతంలో 10 years చేశారు కదా మహాపుణ్యం. మరి మీ బిడ్డలు అనుభవిస్తారు రేపటి దినం. గుర్తుపెట్టుకో, డబ్బు పనికిరాదు. వెన్ నేచర్ కర్స్, డబ్బు పనికిరాదు ఎవరికైనా కానీ. ఎంతమంది మినిస్టర్లు ఉన్నారో, ఎమ్మెల్యేస్ ఉన్నారో, చాలామంది. నేను చెప్పేది ఒకటే, నేను ఎందుకని జెన్యూన్ క్యాండిడేట్ని, అందుకే నేను కంటెస్ట్ చేశాను. నేను ఎందుకు కంటెస్ట్ చేశాను అనుకుంటున్నారు? ఇగో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక మరి పని పడలేకపోతే మేము చదువుకున్నాము, మరి మాకేం పని పడలేదు కదా. ఇంకా నుంచి ఇవే చూపిస్తూ ఉంటాం. ప్రజలకు కూడా అర్థం కావాలి కదా. ఇంత ఘోరమా భోజనం ఎట్లుంది? అవునులే 5 rupees కదా, లెక్కలేదు. అంటే ఆఫ్టర్ ఆల్ నీ దగ్గర 5 crores rupees ఉండొచ్చు. రేపు చచ్చే ముందు నీకు 5 crores నీకు ప్రాణం ఇవ్వదు. ఓకే, మంచి పనులు చేయండి. దోచుకొని ఏం చేస్తారు రేపు? ఇప్పుడు చూడండి, నా ఏమైంది మనకి సౌదీలో ముస్లిం ఫ్యామిలీస్ ఏమైంది, ఏకదమ్మున నైట్ ఎలా చనిపోయారు. ఇక్కడ సిటీలో కూడా ఎలా చనిపోయారు. అట్లా రేపేం నెక్స్ట్ మూమెంట్ నాకైనా మీకైనా నెక్స్ట్ మూమెంట్ 1 secondలో ప్రాణం ఎట్లయినా పోవచ్చు. ప్రాణం పోయేలోపు మంచి పనులు చేయండి, లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోండి. మీరు రాజకీయం చేసే ఏంటి, రాజకీయం మీకు చేయడం రాదు, పాలిటిక్స్ చేయడం రానప్పుడు కూర్చోండి. ఇంకొన్ని క్రిటిసైజ్ చేస్తే ఏమొస్తుంది? మీరేం పనులు చేయదలుచుకున్నారో అవి పనులు చేయాలి. ఊరికే వీడిని క్రిటిసైజ్ చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు. 4 రోజులైతే మీ ప్రాణం దేవుడు తీసేస్తాడు. మీకు భూమి మీద నూకలు ఉండవు. మీరు ఇంకా ఏమంటారు, మదం బట్టి తిని అన్నం తిని కడుపుకి మదం బట్టి మాట్లాడితే గుర్తుపెట్టుకోండి. డాక్టర్ జే పద్మజ, వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు చందా.